నమస్కారం వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు దుర్గగుడిలో రేపు సరస్వతి పూజ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్న అధికారులు విద్యార్థులకు ఉచిత దర్శనం కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో రఘునాథ్ వెల్లడి తలకెక్కిన మద్యం మత్తు బహిరంగ ప్రదేశంలో శృంగారానికి దిగిన జంట మద్యం అనర్థాలకు పరాకాష్ఠగా నిలిచిన ఘటన విజయవాడ మద్యం సిండికేట్ల వెనుక మంత్రి ఎంపీ రాజగోపాల్ ఎమ్మెల్యేలే ప్రమేయం ఉందని ఆరోపించిన టీడీపీ నాయకులు మంత్రి మోపిదేవి బొత్సాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ రేపటి నుండి వన్ టౌన్ పాత శివాలయంలో స్వామివార్ల కళ్యాణోత్సవాలు 20న మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు 21న రథోత్సవం నిర్వహిస్తున్నట్లు కమిటీ చైర్మన్ వెల్లడి మాఘమాసం మూల నక్షత్రం సందర్భంగా దుర్గగుడిలో రేపు సరస్వతి యాగం నిర్వహించనున్నారు. యాగానికి సంబంధించిన ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. సరస్వతి యాగం సందర్భంగా విద్యార్థులకు ఉచిత దర్శనంతో పాటు పెన్ను, అమ్మవారి పాకెట్ క్యాలెండర్, ప్రసాదం ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ఈవో రఘునాథ్ తెలిపారు. విద్యార్థులు అమ్మవారిని దర్శించుకొని దుర్గమ్మ కృపకు పాత్రులు కావాలని ఆయన ఆకాంక్షించారు. దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో సరస్వతి యాగం జరగనుంది. గత 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ యాగానికి ఇతర ప్రాంతాల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. శుక్రవారం జరిగే సరస్వతి యాగానికి సుమారు 50,000 మంది విద్యార్థులు హాజరు కావచ్చని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఘాట్ రోడ్లోని పొంగలి షెడ్ నుంచి ఆలయ ప్రాంగణంలోని సమాచార కేంద్రం వరకు క్యూ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. అమ్మవారిని విద్యార్థులు దర్శించడానికి ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నామని ఈవో రఘునాథ్ తెలిపారు. సరస్వతి యాగాన్ని పురస్కరించుకుని శుక్రవారం అంతరాలయం దర్శనం నిలిపివేస్తున్నట్లు తెలియజేశారు. పాఠశాల, కళాశాల విద్యార్థులకు అమ్మవారి దర్శనం ఉచితంగా కల్పిస్తున్నట్లు తెలియజేశారు. విద్యార్థులకు పెన్నుతో పాటు అమ్మవారి ప్యాకెట్ క్యాలెండర్, ప్రసాదం ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులందరూ సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. రేపు మాఘమాసంలో మూలా నక్షత్రం రోజున ప్రతి ఏడాది సరస్వతి యాగం చేయడానికి వైదిక కమిటీ వాళ్ళు సంకల్పించారు. అదేవిధంగా రేపు ఏకాదశి మూలా నక్షత్రం శుక్రవారం రావడం వల్ల చాలా హెవీ రష్ వస్తారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేసి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ రోజున మూల ద్వారాలను కూడా అమ్మవారిని సరస్వతి అలంకార రూపంలో అలంకారం చేయడం జరుగుతుంది. కాబట్టి దసరాలో మూల నక్షత్రం రోజున దర్శనం చేసుకోవాలని విద్యార్థులందరూ ఈసారి తప్పనిసరిగా అమ్మవారిని వచ్చి దర్శనం చేసుకుని రాబోయే పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణం కావాల్సిందిగా కోరుతున్నాను. మామూలుగా విద్యార్థులందరికీ వాళ్ళ ఐడెంటిటీ కార్డు కానీ అదేవిధంగా స్కూల్ యూనిఫామ్లో వచ్చినట్లయితే మేము ఉచితంగా వాళ్ళని దర్శనానికి అలౌ చేయడం జరుగుతుంది. వాళ్ళకి దేవస్థానం తరఫున ఒక పెన్ను, ఒక అమ్మవారి ఫోటోగ్రాఫ్, పాకెట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి, చిన్న లడ్డు ప్రసాదం ఒకటి అమ్మవారి ప్రసాదంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని లూటీ చేస్తుందని టీడీపీ నాయకులు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. విజయవాడ మద్యం సిండికేట్ల వెనుక ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యేల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణకు 30 మద్యం షాపులున్నాయని మాట్లాడటం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. బొత్సను, మోపిదేవి వెంకటరమణను పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బందర్ రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
తెలుగుదేశం పార్టీ నాయకులు బోండా ఉమా మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం సిండికేట్లపై ఏసీబీ అధికారులు దాడులు జరుగుతున్నా కృష్ణా జిల్లా విజయవాడ నగరంలో మాత్రం ఏసీబీ అధికారులు ఎటువంటి తనిఖీలు చేయటం లేదని అన్నారు. తనిఖీల గురించి జిల్లా కలెక్టర్ ఏసీబీ అధికారులు నియమించినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. తనిఖీల వెనుక ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని అన్నారు. ఏసీబీ అధికారులతో మద్యం సిండికేట్లతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని లూటీ చేస్తోందన్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు 30 మద్యం షాపులు ఉన్నాయని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. మద్యం ఎక్కువ రేట్లు అమ్మడం వలన ప్రభుత్వానికి 60,000 కోట్లు లాభం వస్తుందన్నారు. ప్రజాధనాన్ని కాపాడవలసిన వీళ్లు ఏసీబీ ముసుగులో ప్రజాధనం దుర్వినియోగం అవుతా ఉన్న అధికారులు పట్టపగలే విచ్చలవిడిగా లంచాలు పుచ్చుకుంటా ఉన్నా పట్టించుకోకపోవడం వల్ల ఇంతవరకు కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో కానీ వీళ్ళ ఏసీబీ జోన్లో ఎంతవరకు ఉందో అంతవరకు ఎక్కడా కూడా ఒక్క సిండికేట్ మీద కూడా చర్యలు చేపట్టలేదు. ఆ సిండికేట్ల నుంచి ఈ ఏసీబీ అధికారులకు ఎంత ముట్టినాయో కూడా తేలాలా, వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అనంతరం తెలుగుదేశం నాయకులు నాగుల్ మీరా మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకట్రమణ్ను వెంటనే పదవులకు రాజీనామా చేయాలని అన్నారు. లేకపోతే ముఖ్యమంత్రి వారిని బర్తరఫ్ చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. ఇది బ్రాందీ కాంగ్రెస్ కాబట్టి ఎన్ని ఆరోపణలు వచ్చిన మంత్రుల మీద దున్నపోతు మీద వర్షం పడ్డట్లుగా దులుపుకొని వెళ్తున్నారు కానీ నైతిక బాధ్యత వహించి ఏ మంత్రి కూడా రాజీనామా చేసేటువంటి పరిస్థితి. అందుకే తెలుగుదేశం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బొత్స సత్యనారాయణని, మోపిదేవి వెంకటరమణని, నువ్వు ఎక్సైజ్ శాఖ మంత్రివి, నువ్వు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంటే నీవు నీ కుటుంబం ఈరోజు నీ కొడుక్కి 2 బీర్ల కంపెనీ ఏజెన్సీ ఇస్తారు. ఇదేనా పద్ధతి? కాబట్టి తెలుగుదేశం పార్టీ పోరాటం చేయటం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఈ మద్యం మాఫియా ఆగడాలు బయట పెట్టగలిగాం. వ్యాట్ ట్యాక్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వస్త్ర వ్యాపారులు చేపట్టిన దీక్షలు నేటితో 3వ రోజుకు చేరుకున్నాయి. వస్త్రాలపై వ్యాట్ ట్యాక్స్ ని వ్యతిరేకిస్తున్నామని, ఈ ట్యాక్స్ ని వెంటనే రద్దు చేయాలని అసోసియేషన్ ప్రతినిధి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వ్యాట్ ట్యాక్స్ను నిరసిస్తూ వస్త్ర వ్యాపారులు 1 టౌన్ వస్త్రలత వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటితో 3వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలను ఉద్దేశించి అసోసియేషన్ ప్రతినిధులు శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే వస్త్రాలపై 5% వ్యాట్ ట్యాక్స్ విధించారని ఆరోపించారు. వస్త్రాలపై ట్యాక్స్ విధించడం వలన ప్రజలపై అదనపు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము చేస్తున్న ఆందోళనకు ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతునిస్తున్నాయని తెలియజేశారు. వ్యాట్ ట్యాక్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ లక్షలాది మంది వ్యాపారులతో హైదరాబాదుని ముట్టడిస్తామని హెచ్చరించారు. వ్యాట్ ఎత్తేసేంత వరకు, వస్త్రాలపై విధించిన వ్యాట్ ఎత్తేసేంత వరకు మేము మీ వెంట ఉంటాం. మా పార్టీ మీకు అండగా ఉంటుంది. మా మేనిఫెస్టోలో కూడాను ప్రత్యేకించి వ్యాట్ ట్యాక్స్ మీద తీసేదానికోసమే తప్పకుండా మా మేనిఫెస్టోలో కూడా ఈ విషయం పెడతామని చెప్పి రేపు అసెంబ్లీలో కూడాను ప్రతిపక్షాలతో పాటు తెలుగుదేశం, వైఎస్ఆర్ జగన్ పార్టీ ఏంటి, భారతీయ జనతా పార్టీ, ప్రతి ఒక్క పార్టీ కూడాను మా వస్త్ర వ్యాపారస్తుల మీద మా అండగా ఉండి ఈ వ్యాట్ ట్యాక్స్ని తీసేదానికోసం మేము అసెంబ్లీలో తప్పకుండా పోరాడి వ్యాట్ ట్యాక్స్ని నిర్మూలించేదాకా మేము వెంటుంటామని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇదే మా అభ్యర్థన. ప్రభుత్వానికి కూడాను ఇన్ని పథకాలు చేస్తున్నారు మీరు, ఈ వస్త్ర వ్యాపారస్తుల మీద వ్యాట్ ట్యాక్స్ వేసి చిన్న భిన్నం అయిపోయింది. అందుకనే గత్యంతరం లేక, విధి లేక మళ్ళీ మేము ఈ నిరాహార దీక్షలు చేపట్టి ఈ 6-7 తారీఖుల వరకు కూడా మేము నిరాహార దీక్ష చేపడతాం. తర్వాత లక్షల సంఖ్యలో చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంటుంది. దాన్ని మంచి దిగ్విజయంగా చేస్తామని చెప్పేసి వస్త్ర వ్యాపారస్తుల ఐక్యతను చాటి చెప్తూ మేము మద్యం మత్తు తలకెక్కిన ఓ జంట బహిరంగ శృంగారానికి దిగి సభ్య సమాజం తల దించుకునేలా చేసింది. ప్రభుత్వాసుపత్రిలో పట్టపగలు వందలాది మధ్య జరిగిన ఈ ఘటన మద్యం వల్ల కలిగే అనర్థాలకు పరాకాష్ఠగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మద్యం మత్తులో ఉన్న ఆ జంటకి కౌన్సిలింగ్ నిర్వహించి పంపివేశారు. మద్యం కైపు తలకెక్కిన ఓ జంట ప్రభుత్వాసుపత్రిలో బహిరంగంగా కామకలాపాలకు దిగారు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేసిన ఈ ఘటన మద్యం వల్ల కలుగుతున్న అనర్థాలను కళ్లకు కట్టేలా చేసింది. ఎక్కడ పడితే అక్కడ మద్యం బెల్ట్ షాపులు విస్తరిస్తూ ఉండటంతో ఇష్టానుసారంగా తాగి నిస్సిగ్గుగా బహిరంగ ప్రదేశాల్లో నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే ప్రదేశాల్లో ఇలాంటి అనైతిక కార్యకలాపాలకు దిగుతున్నా పోలీసు యంత్రాంగం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాసుపత్రిలో పట్ట పగలు అందరూ చూస్తూ ఉండగానే నిర్లజ్జగా కామకలాపాల్లో మునిగి తేలిన ఈ జంట కూడా
పూటుగా మద్యం సేవించి పరిసరాలను పట్టించుకునే స్థితిలో లేకపోవడం గమనిస్తే మద్యం మత్తు వారిని ఎంత దిగజార్చింది అనేది అర్థం చేసుకోవచ్చు. తమ స్వార్థం కోసం మద్యం సిండికేట్లను ప్రోత్సహిస్తున్న రాజకీయ పక్షాలు ఇలాంటి ఘటనలకు ఏం సమాధానం చెబుతారని సభ్య సమాజం ప్రశ్నిస్తోంది. పోలీసులు సైతం వారిపై చర్య తీసుకోకుండా కౌన్సిలింగ్ నిర్వహించి చేతులు దులుపుకోవడం పట్ల విమర్శలు తావిస్తోంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.